హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ. నేనైతే నా పని ఇంత స్టవ్ వంట చేసే కాడికి వచ్చేసాను. ఇదిగోండి, స్టవ్ వెలిగించేసుకున్నాను. అగ్నిదేవుడికి పాలు సమర్పిస్తున్నాను. ఫస్ట్ అయితే పాలు పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చి నేను బెండకాయ కర్రీ చేస్తున్నాను. బెండకాయ ఫ్రైలోకి కట్ చేసి పెట్టేశాను. నేను నైటే కట్ చేసుకున్నాను, అంటే బెండకాయలు మాత్రం. రైస్ ఫస్ట్ అయితే కర్రీ పెట్టేసుకుంటున్నాను, తర్వాత వండుతా రైస్. అంట్లన్నీ రాత్రి కడిగేసి పెట్టినాయి, ఇవన్నీ కూడా సదురుకోవాలి. స్టాండ్లో అంట్లన్నీ టిఫిన్ పిండి తీసేసి పెట్టుకుంటే. చట్నీలు కూడా వేయాలి. ఇవాళ చట్నీ లేదు, దోశ వేస్తున్నాను. ఇవాళ కూడా దోశ పిండి కూడా బయట పెట్టేసుకున్నాను. మీరు కాఫీలు తాగారా, టీలు తాగారా ఫ్రెండ్స్? మేమైతే పాలు కాసేసుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? చిన్న మెనీ బ్రేక్ఫాస్ట్ మాదైతే దోశ అండి. ఇవాళ ఇంట్లో దోశ మీద కారం వేసేసుకొని, ఇదిగోండి నెయ్యి అయితే వేసేసుకుంటున్నాను. నెయ్యితో దోశ వేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు నెయ్యితో దోశ వేసుకుంటున్నారని రిచ్ అనుకున్నారు, కాదు. ఇదైతే ఇంట్లోనే రెడీ చేసుకున్న నెయ్యి అండి. ఇది నెయ్యితో దోశ వేసుకొని కారంతో ఇలాగా కొబ్బరి చట్నీ సూపర్ ఉంటాయి దోశలు కూడా. యమ్మీగా. మాదైతే ఇవాళ నెయ్యి కారం దోశ వండర్ఫుల్గా ఉంది. ఇదేవండి పల్లీ చట్నీ, అది పల్లీ కొబ్బరి చట్నీ. మీ టిఫిన్ ఏంటి ఇవాళ? మాదైతే దోశ నెయ్యి కారంతో. ఇలా కాల్చుకొని తీసేసుకున్నాం. సూపర్ రెసిపీ అండి. మీ టిఫిన్లో ఏమంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా టిఫిన్ అయితే వచ్చేసి నెయ్యి దోశ. ఓకేనా ఫ్రెండ్స్? లంచ్ కూడా మీద రెడీ అయిపోయింది. నేను వచ్చేసి వాళ్ళ లంచ్ వచ్చేసి బెండకాయ ఫ్రై చేశాను. ఓన్లీ బెండకాయ ఫ్రై నిన్న కాకరకాయ కారం చేశాను కదా, కాకరకాయ కారం ఉంది. ఇలా నెయ్యి అంతా అప్లై చేసేసుకుంటే కారం మీద వండర్ఫుల్ టేస్టీ కారంగా యమ్మీగా ఉంటుంది దోశ కూడా. మా టిఫిన్ వచ్చేసి కారం దోశ, నెయ్యి దోశ. ఇదిగోండి బెండకాయ ఫ్రై. ఇది రైస్ అయితే వండేసాను దీపో లంచ్ బాక్స్ కోసం. ఇదిగోండి పెరుగు. ఇదేనండి ఇవాళ వీడియో అయితే. మీ టిఫిన్లో ఏం చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, కొంచెం చూసి. బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.